హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ రోల్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అందుకోసం పన్నీర్ ముందు ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకుందాం. అలాగే పన్నీర్తో పాటు ఇలా క్యారెట్, బీన్స్, పచ్చిమిరకాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఎంత సన్నగా కట్ చేస్తే పన్నీర్ రోల్ అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ స్టఫింగ్ కోసం ఇలా సన్నగా కట్ చేసుకున్నాం కదా, వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు పన్నీర్ని లైట్గా ఫ్రై చేసుకుందామండి. అందుకోసం ఇలా కాస్త పసుపు వేయాలి, అలాగే కాస్త జీలకర్ర ఇదంతా యాడ్ చేసి ఇలా కలుపుకొని ఇప్పుడు పన్నీర్ని లైట్గా ఫ్రై చేసుకుందాం. దీనిలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది, అలా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. దీనిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. దీనిలో ఉన్న వాటర్ వచ్చిందండి బయటికి. ఈ వాటర్ అంతా డ్రై అయిపోయి మనం యాడ్ చేసాం కదా ఆయిల్, అది బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఈ పన్నీర్ కూడా ఇలా సన్నగానే కట్ చేసుకోవాలి. వీలైతే ఇంకా సన్నగా కట్ చేసుకోవచ్చు, అప్పుడు రోల్ బాగుంటుందండి టేస్ట్. ఇలా ఈ కలర్లు చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఈ కలర్లోకి రావాలి పన్నీరు, అప్పుడు రోల్లో పెట్టినప్పుడు టేస్టీగా ఉంటుందండి, పచ్చివాసన రాకుండా. ఇప్పుడు దీనిలో ఉన్న రా స్మెల్ అంతా పోయి చక్కగా ఫ్రై అయిపోయి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా బౌల్లో తీసుకున్నాం కదా, దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్, బీన్స్ అలాగే పచ్చిమిరకాయలు, ఇవి దీనిలోకి యాడ్ చేద్దాం. యాడ్ చేసుకొని ఇలా దీనిలో కూడా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేగనివ్వాలి. క్యారెట్, బీన్స్, పచ్చిమిరకాయలు వేసామండి. అలాగే దీనిలోకి కాస్త టమాటాలు కూడా యాడ్ చేద్దాం. టమాటా ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేయాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా చాలా సన్నగానే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ముక్కలు కూడా త్వరగా ఫ్రై అవుతాయండి. అలాగే ఆ ముక్కలకి సాల్ట్ పట్టి టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. రోల్ స్టఫింగ్ కోసం మనం పన్నీర్ రోల్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, స్టఫింగ్ ఇది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడు ఈ వెజ్జీస్ అంతా బాగా ఫ్రై అవుతాయి అండ్ ఉడుకుతాయి కూడా, మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఈ వెజ్జీస్ అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాం.
పన్నీర్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత దీనిలో కాస్త మసాలా అంటే ధనియా పౌడర్, అలాగే కాస్త గరం మసాలా యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. అప్పుడు కాస్త స్పైసీగా అనిపిస్తుంది అండ్ టేస్టీగా కూడా బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో కాస్త సోయా సాస్, అలాగే కాస్త గ్రీన్ చిల్లీ సాస్, ఇలా లైట్గా యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది, జ్యూసీగా ఉంటుంది. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా పన్నీర్ రోల్ కోసం స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు రోటీ తయారు చేసుకుందాం. స్టఫింగ్ పక్కన పెట్టేసి ఇప్పుడు రోటీ ప్రిపేర్ చేసుకోవడం కోసం పిండి ఇలా కలుపుకోవాలండి. పిండిని గోధుమ పిండి 1 గంట ముందే కలిపేసి ఇలా పెట్టుకుంటే పిండి మెత్తగా నానిపోయి రొట్టెలు మెత్తగా వస్తాయి, చపాతీలు. ఇప్పుడు చపాతీలు ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఈ సైజులో ఉండలు తయారు చేసుకొని ఇప్పుడు చపాతీలు రొట్టె ప్రిపేర్ చేసుకుందాం. ఈ రొట్టెలు ఇప్పుడు ఇలా మరీ ఒత్తేయకుండా ఇలా సాఫ్ట్గా చేసుకోవాలండి. అప్పుడు చపాతీలు మధ్యలో పల్చగా చివర్లో లావుగా అలా రావు. ఒకే రకంగా రావాలంటే ఇలా అంచులు సాగదీస్తూ ఉండాలి. అప్పుడు చపాతీలు ఈజీగా చేసేసుకోవచ్చు మనం, పలచనవ్వకుండా. ఒకేసారి మధ్యలో నొక్కేస్తే మధ్యలో పలచగా వస్తాయి, చుట్టూ లావుగా అనిపిస్తాయి. అప్పుడు కాల్చేటప్పుడు కూడా మధ్యలో మాడిపోతుంది, చుట్టూ లావుగా ఉంటుంది. ఇది మీకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, కొత్తగా చేసే వాళ్ళ కోసం. ఇప్పుడు ఇలా రొట్టె ప్రిపేర్ చేసుకున్నాం కదా, మనం రోల్ కదా చేసేది. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మళ్ళీ ఇప్పుడు రొట్టె ప్రిపేర్ చేసుకుందాం. ఇలా చపాతీని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ సైజులో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద పాన్ పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇలా చపాతీని ఇలా కాల్చుకొని ఇప్పుడు దీనిలోకి స్టఫింగ్ పెట్టుకోవాలండి. ఇలా చక్కగా ఫిల్ చేసుకోవాలి.
ఇలా వెజ్జీస్ పన్నీరు అంతా కలిసిపోయేలా అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా స్టఫింగ్. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి టూత్ పిక్ పెట్టాలండి. టూత్ పిక్ని ఇలా పెట్టడం వల్ల ఇలాగే ఉంటుంది ఇది. అలా రోల్ చేసుకున్నాం కదా, ఇలా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం. ఇది కావాలంటే ఇలా ఒట్టిగా అయినా తినేయొచ్చండి, లేదంటే టమాటా కెచప్తో సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ వెజిటేబుల్ రోల్ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.